మొత్తానికి అయితే అన్నీ రెడీ. మనకి ఇక్కడ రొయ్యల కర్రీ రెడీ, రొయ్యలు ఏపుడు లాంటిది కర్రీకి. ఇక్కడ మనకు ఏపుడికి మధ్యగా ఉంటుంది ఇది. ఇక్కడ వచ్చేసి మనము పప్పు దాల్ చేసాము, టమోటా పప్పు. రాయలసీమ స్పెషాలిటీ ఇది. మా రాయలసీమ మధ్యతరగతి కుటుంబంలో చేసుకున్న వాళ్ళ కుకింగ్ అయితే నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఏమేమి చేశాను అనేది. ఇప్పుడు మొత్తానికి అయితే స్టవ్లు 2 ఆపేస్తున్నాము. చాలు, పర్ఫెక్ట్గా కుకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏమేమి చేసాము ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం రొయ్యల ఏపుడు ఉల్లిపాయ వేసి చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ ఇష్టమైన కర్రీ. చూడండి, రొయ్యలు అవి సేమ్ ఉన్నాయి కదా. ఇది కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందని మా పిల్లలు చెప్తూ ఉంటారు నేను వండితే. ఇప్పుడు ఇక్కడ మనము వేడి వేడి రైస్ చూస్తున్నారు కదా, చాలా చక్కగా రైస్ కొత్తిమీర పడిగించింది. అది పప్పు అయితే చూపించలేకపోయినాను, నేను రెడీగా పప్పు చేశాను. పప్పు కూడా చేసి చూపించింటే బాగుండు. మా రాయలసీమ స్పెషాలిటీ పప్పు. మన మధ్యతరగతి కుటుంబంలో ఏమున్నా ఏ లేకపోయినా కానీ సరే ఈ రకాలైతే ఇలా వండుకొని తినేవాళ్ళం అన్నమాట. మీకు ఈ వీడియో డెఫినెట్గా నచ్చే ఉంటుంది. నచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మీరు చిన్నగా లైక్ చేస్తే 10 మంది పుష్ చేస్తాడు, ఎక్కుపోతాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఏవైనా సరే నేను వీడియో చేసి పెడితే ఇంకా మీకు అందుబాటులో ఉంటాయి నా వీడియోస్. కామెంట్ చేయడం వల్ల మనకు పుష్ చేస్తారు. మీరు మనం లైక్ చేస్తే ఇంకా పుష్ చేస్తారు ఒక 10 మందికి. మనం చేసిన కష్టము 10 మందికి తెలుస్తుంది. మీకు తెలిసినా కానీ సరే ఇంకా 10 మందికి తెలియాలంటే మీ ద్వారా తెలుస్తుంది. నా ఛానల్ మీ వరకు వచ్చిందంటే జస్ట్ మీరు ఏం డబ్బులు ఇవ్వక్కర్లేదు, లైక్ ఒకటి కొట్టండి తప్ప. ఒక్క లైక్ కొట్టడం వల్ల ఏం అవ్వదు కదా. ఇక్కడ నేను చూపించిందల్లా పర్ఫెక్ట్గా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ వస్తే మర్చిపోకండి. ఒక లైక్ 10 మంది పుష్ చేస్తాడు యూట్యూబ్ అతను. సబ్స్క్రైబ్ వచ్చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తాడు. కామెంట్లో వచ్చేసి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయ్యింది. 10 మంది షేర్ చేశారనుకోండి, ఇంకొక 10 మంది పుష్ అయ్యింది అనుకోండి. నేను చేసిన కష్టం నాకు ఫలితంగా దొరుకుతుంది. అంతే. చూస్తున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్. చేయాలి రాంది జపము. ఇప్పుడు ఇందాక మనం రెడీగా చేసి పెట్టుకున్న ఆనియన్, బ్రౌన్ కలర్ ఆనియన్ అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. ఇలాగా మంచి ఫ్లేవర్ అనేది సెంటర్ పార్ట్లో కూడా ఉంటుంది. కొద్దిగా పుదీనా. ఇప్పుడు కొద్దిగా లెమన్ జ్యూస్ నేను చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు ఎందుకు వేయలేదంటే చికెన్ ఉడుకుతుంది లేకపోతే లేదు పులుపు, అందుకనేసి వేయలేదు. ఇప్పుడు కొద్దిగా ఘీ యాడ్ చేస్తున్నాను. మిగతా రైస్ కూడా సేమ్ ఇంక ఇలాగే వేసేస్తున్నాను. ఫస్ట్ లేయర్ వేసాము కదా మనం, సేమ్ అలాగే ఇక్కడ కూడా. ఇప్పుడు మనం కొద్దిగా పుదీనా యాడ్ చేసేసాము. మరి ఇక్కడ ఆనియన్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా నిండుగా కొత్తిమీర కూడా యాడ్ చేద్దాము.
మిగిలిన లెమన్ జ్యూస్ కూడా మనం ఇందులో యాడ్ చేద్దాం పైనుండి. ఇప్పుడు మళ్ళీ పైనుండి కూడా 1 టీ స్పూన్ లేదా 2 స్పూన్లు ఘీ అయితే యాడ్ చేద్దాము. ऐसा कीजिए. इसकी भी बोटा ऐसा एक बार रखो देखेंगे सेंटर में. नीचे इसको रखा बेचारे नीचे को. अब अच्छा है. अब పప్పు అయితే బాగా ఇలాగ నలగాలి. ఇలాగంటేనే ఇలాగ మ్యాష్ అయిపోవాలి. ఎక్కడ మనకు పలుకు అంటూ ఉండకూడదు. ఇంత మెత్తగా ఉండాలా. ఇప్పుడు మనము ఏదైనా వాటర్ ఉండేమనేసి నాకు డౌట్ మీద నేను జాలర్ అయితే తీసేసుకున్నాను. కొద్దిగా వాటర్ అంటూ పోనీ అనేసి పెట్టాను. ఇప్పుడు మనం మిక్సీ కాకుండా మిక్సీలో అయితే ఇంకా కొద్దిగా చల్లగా అవ్వాలి. ఇక్కడ మనము రోల్లో అయితే ఇంకా వేసి దంచుతున్నాను. అందుకనేసి మనకు చల్లగా ఉన్నా వేడిగా ఉన్నా నో ప్రాబ్లం.